కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. కరీంనగర్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ. ఎన్నికల అధికారికి ఇద్దరు పేర్లు ప్రతిపాదించింది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. కోరం లేకపోతే మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉంది. కరీంనగర్ బీజేపీ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు పేరును ఖరారు చేసింది బీజేపీ. ఎన్నికల అధికారికి ఇద్దరు పేర్లు ప్రతిపాదించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక కాంగ్రెస్ ఎంఏం హాజరు కాకపోతే కోరం ఉంటుందా అనే సస్పెన్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉదయం చూస్తే ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉన్నాయి. ఒక పక్క ఇప్పటికే 69 ఓట్లు ఉండగా ఇటు కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లలో 66 కార్పొరేట్లకు గాను ఇంకా 3 ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం 69 ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల్లో పాల్గొనట్లేదని చెప్పడంతో 59కి పడిపోయింది. 59లో ఇప్పుడు ఇటు బీజేపీకి లైన్ క్లియర్ అయినట్లుగా ఒక్కసారిగా మ్యాజిక్ ఫిగర్ 30 కావడం, మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా కార్పొరేటర్ ఉండటంతో ఇటు బీజేపీ అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ గెలుచుకుంటున్న నేపథ్యంలో మరో ట్విస్ట్ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనొద్దని మనకి ఒక అంచనాకు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది. ఇటు అధికార పార్టీ ఏ విధంగా అయినా అధికారం చేజిక్కోవాలని అనేక ప్రణాళికలు వేస్తున్న క్రమంలో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఇటు ఎంఐఎం కనుక ఎన్నికలు అటెండ్ కాకపోతే అక్కడ కోరం ఉండకపోవచ్చు. ఇటు కాంగ్రెస్ ఎంఐఎంతో పాటు ఇటు ఇతరులు గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక 6 మద్దతు అయితే వీరికే ఉంది. ఇది మన కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, 13 ప్లస్ ఇతరులు ఒక 7, 6, 13 ప్లస్ 6 అంటే కాంగ్రెస్ 14, 3 ఎంఐఎం 17 ప్లస్ 23 తగ్గిపోవచ్చు. అంటే 59లో 23 తగ్గిపోతే కోరం ఉంటుందా ఉండదా అనే సస్పెన్స్ అయితే ఉంది. కోరం ఉండకపోవచ్చు కాబట్టి తిరిగి వాయిదా వేసే అవకాశం ఉందనే మనకు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మన బీజేపీకి లైన్ క్లియర్ అవడం, 30కి మ్యాజిక్ ఫిగర్ కావడంతో బీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు పేరునైతే బీజేపీ ఖరారు చేసి అధికారులకు అయితే ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం అలాగే ఇతరులు కలిసి వారు ఎన్నికకు హాజరు కాకపోతే ఒకవేళ కోరం లేకపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది కరీంనగర్ కార్పొరేషన్ అని ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కోరం లేకపోతే వాయిదా పడితే తిరిగి మళ్ళీ క్యాంపు రాజకీయాలు భారీ మొత్తంలో ఇటు అభ్యర్థుల ప్రలోభాలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తారని మొత్తం కరీంనగర్ కార్పొరేషన్ ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. చక్రి, అయితే ప్రస్తుతం కౌన్సిల్ హాల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రశేఖర్? ఇప్పుడైతే కౌన్సిల్ హాల్ వద్ద అయితే ఇటు బీజేపీకి సంబంధించిన ఇప్పుడైతే కార్పొరేటర్లు అక్కడ చేరుకోవడం జరిగింది. ఇటు కాంగ్రెస్ నుంచి, ఎంఐఎం నుంచి ఇంకెవరు రాలేదు. అసలు వాళ్ళు వస్తారా, ఎన్నికల్లో పాల్గొంటారా అనేది అయితే మొత్తం ఉత్కంఠగా అయితే నెలకొని ఉంది. అసలు అక్కడ ఈ రోజు ఉదయం చూస్తే కూడా మొత్తం ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అధికారాన్ని సాధించాలని కాంగ్రెస్ పట్టుబట్టడమే వీటన్నిటికి కారణమని అనిపిస్తుంది. ఒక పక్క అత్యధిక స్థానాలు గెలిచి బీజేపీ ముందు ఉన్న తర్వాత అక్కడ
మ్యాజిక్ ఫిగర్ కూడా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ ఎప్పుడైతే ఎన్నికల్లో పాల్గొనట్లేదని చెప్పిందో అప్పుడు మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ కార్పొరేటర్లు ఉన్నారు బీజేపీకి. అయినా కానీ అధికార బలాన్ని వాడుకొని అక్కడ ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసైనా కానీ అక్కడ అధికారాన్ని జిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ప్రణాళికలు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.